హే భాస్కర్, నీ నిర్ణయం నువ్వు తెగేసి చెప్పావు, నా నిర్ణయం నేను తెగేసి చెప్తాను. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ నా కూతుర్ని కలవాలని చూసావో, మాట్లాడాలని ప్రయత్నించావో, అల్లుడని కూడా చూడకుండా అడ్డంగా నరికేస్తాను. రావే నీలో. పోతే పోండే, నేనేమన్నా నీ కూతురు కావాలని ఏడ్చినా ఏంటి? నాకు నా సరోజ ఉంది కదా. కరెక్ట్ గా చెప్పావు భాస్కరు. అలాంటి మనసులతో మనకేటి, ఈ రోజు నుంచి నీకు నేనున్నానుగా. సరోజా, వచ్చిన పని పూర్తయిందిగా. అబ్బాయి గారిని కాసిన జాగ్రత్త చూసుకో, మాకు వేరే పని ఉంది. రారా కోటిగా, రారా. సరేరా, ఇల్లు సార్ చూపిద్దుకంట్రా. నీలాంబరే, నీలో ఆగవే. నీలో. అల్లుడు నీలాంబరి, నీలాంబరే, నీలు తలుపు తీవే. నీలు ఏంటి తలుపేసుకుంది? నీలు, అక్క డోర్ ఓపెన్ చేయక్క. నేను చెప్పేది వినవే. నీలు ఏం చేస్తుందిరా? తలుపు తీదేంట్రా? నీలు తలుపు తీవే. నీలు, నీలు, నీలు. ఏదో తాగి బాగాడు, ఆడు మాటలు పట్టించుకొని నువ్వే నడిపించి మళ్ళీ సైకో. ఇవన్న కోపాలు రేపు ఉండవు. బావ మారతాడక్క, డోర్ తీ. నీకోసం వెతుక్కుంటూ వస్తాడక్క. నా మాట విని డోర్ తీయక్క. నీలు, అక్క నా మాట విని తలుపు తీయి. కలుడు నీలు, చూడండి, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, నీలు, చూడండి. నీలు, తలుపు పగలకుండా గట్టిగా గట్టి కొట్టాడు. నీలాంబరే, రవి త్వరగా. అక్క అక్క నీలు, అక్క అక్క నీలు, వద్దక్క. నీలు, నీకేమైనా పిచ్చి పడింది అదనా? ఏంటి పిచ్చి వాళ్ళు? మరేం చేయమంటావు చిట్టమ్మా? మీ అన్నయ్య చూసావుగా ఎంత మాట అన్నాడో. నేనాయనకి అక్కర్లేదంట, ఇక జీవితంలో నా మొహం చూడడంట, దాంతోనే ఊరేగుతాడంట. ఊరేగితే ఊరేగినివ్వవే. నిన్ను చీకొట్టి పొమ్మంటే వాడి కోసం నువ్వు చస్తావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? బుద్ధుంది కాబట్టి చావాలనుకున్నానమ్మా. రేపు నాకు బిడ్డ పుట్టి మా నాన్న ఎక్కడా అంటే నేనేం సమాధానం చెప్పాలి? మీ నాన్న నన్ను వదిలేసాడని చెప్పాలా, లేదంటే మీ నాన్న వేరే అమ్మాయితో లేచిపోయాడని చెప్పాలా? నేనేం చెప్పాలమ్మా? అక్క, నీకు బావకి ఇంకా విడాకులు రాలేదక్క, రావు కూడా. ఎవరో కావాలనే బావని ఇలా ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ లో పడే బావలా మాట్లాడాడు. అవునుదనా, మనీ గురించి నీకు తెలీదా? కావాలని ఎవరు ఆడి మనసు నిడిసేశారు, ఆడితో అలా మాట్లాడేలా చేశారు. ఇప్పుడు నువ్వు ఏ అఘాయిత్యాన్ని కొడిగట్టినా నీకు నువ్వు అన్యాయం చేసుకోవటమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా నువ్వు అన్యాయం చేసిందాను అవుతావు. ఆడి కోసమైనా నువ్వు బతకాలొద్దునా? ఏ ఆశతో బతకమంటావు చిట్టమ్మా? ఏ నమ్మకంతో బతకమంటావు? నా వల్ల కాదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకోసారి నా ముందు ఏడ్చావంటే పళ్ళు రాళ్ళ కొడతానేమనుకున్నావు? అసలు నీకు ఏం తక్కువైందని ఏడుస్తున్నావే? ఆ ఏదో కాదంటే బతకలేవా? అవసరమైతే నీకు రెండో పెళ్లి చేస్తా. నీకు పుట్టబోయే బిడ్డకి వాడే తండ్రని చెప్పుకో.
అలా చెప్తే పరమ దరిద్రంగా నీచంగా నికృష్టంగా ఉంటుందమ్మా. అవునత్త, వదిన పడుతున్న బాధేటి, నువ్వు చెప్తున్న సలహా ఏంటి? నా మొగుడు నాకు దూరం అవుతున్నాడని వదిన ఏడుస్తుంటే నువ్వేమో ఇంకా మొగుడిని తీసుకొస్తానంటున్నావు. అసలు ఆ మాటకు అర్థం ఉందా? అమ్మా, అక్కకి మేమే నచ్చ చెప్తాం. నువ్వు ముందుకి నుంచి వెళ్ళు. అలాగేరా, మీరేం చేస్తారో చెయ్యండి. దాని ఏడుపు మాత్రం ఆపించండి. పదరా. వదినా, నువ్వు నా మాట నమ్ముతావు కదా? నమ్ముతాను చిట్టమ్మా, కానీ నమ్ముతానన్నావు. ఈ మాట చాలు. కొత్తగా వచ్చిన ఆ సరోజని సాకిరి పెట్టి ఈ కాకినాడ నుంచి తరిమి కొట్టి మా అన్నయ్య చొక్కాటి తీసుకొస్తాను. నీ ముందు సెంపలేయించి నిన్నొక్కే సెల్లు నీలాంబరి అని మా అన్నయ్యతోని చెప్పిస్తాను. అలా చెప్పించకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. అవునక్క, బావని మార్చడానికి, బుద్ధి చెప్పి వెనక్కి తీసుకురావడానికి మేమిద్దరం ఉన్నాం కదా. వదినా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నా మీతోటే. చిట్టమ్మ రవిచంద్ర అండగా ఉండగా ఇలాంటి పిచ్చి పని మళ్ళీ ఎందుకు చేస్తాను? నేను చచ్చినా చావును, సరేనా? అమ్మయ్యా, మా వదిన మాటిచ్చింది. అదే మాకు 10 ఏళ్ళు. చూడదినా, ఇక నుంచి మా అన్నయ్యని ఆ సరోజని ఒక ఆట ఆడుకుందాము. ఆ భాస్కర్ గాడు నా కొద్దురా బాబాయ్ అని దాని నోటితో అదే చెప్పేలా చేసి అదే మా అన్నయ్యని దాని ఇంటి నుంచి గెంటేసేలా చేద్దాం. అలాగే చిట్టమ్మ. ఈ చిట్టమ్మ ఆదేశిస్తది, ఈ నీలంబరి పాటిస్తది. నువ్వు సూపర్ అక్క. ఇదే ధైర్యంతో ఉండు. బావ దారికెలా రాడో అప్పుడు చూద్దాం. బావా, చిటే, ఇక యుద్ధం మొదలడదామా? మొదలెడదాం చిట్టమ్మా. నేను రెడీ. ఇక సరోజని సాకర పెట్టేద్దామా? సరోజా, నీ పని కౌట్. బావా, నిన్న రాత్రి మనకు కనిపించింది నిజంగా లక్ష్మీదేవి అంటావా? ఇంకా డౌటింగ్ అండి. ఈ ఇంట్లో పెళ్లిగాని అమ్మాయికి చీరా జాకెట్ పసుపు కుంకుమ ఇస్తే మన జాతకాలు మారిపోతాయని చెప్పింది కదా. అవును బావా, చెప్పిన మాట నిజమే. కాకపోతే చెప్పింది లక్ష్మీదేవా అని నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. జోడించి కొట్టను ఎట్టేదవా, తమరు అప్రమేదవా, మరి అన్నీ తెలిసిపోతాయంట. నోరు మూసుకుని వెనకాలరా. తిను. తిను. ఇంకొక్క ముద్ద. చాలు కాంతమ్మ గారు, ఇప్పటికే నా కడుపు నిండిపోయింది. కుదరదు. నీకిష్టమైన కూరలు చేయించాను, కొంచెం ఖాళీ అయిపోవాలంతే. ఇక చాలు కాంతమ్మ గారు. నువ్వలా అంటే నేను అలుగుతాను, బొంగమూతి కూడా పెట్టుకుంటాను. ఎందుకలా నవ్వుతున్నారు? నువ్వు బొంగమూతెడితే బాలేగుండా కాంతమత్త. ఏదేది మలేటు? చాలే, ఏదో చిన్నపిల్ల తిననని మారం చేస్తుంటే తనకి తినిపించడానికి ఇలా యాక్టింగ్ చేశాను. ఆ మాత్రం దానికి తల్లి కూతుళ్ళు పగలబడి నవ్వాలా? అవేం పట్టించుకోకమ్మా, నువ్వు తిను. దా. నమస్కారం కాంతమ్మ గారు. బావా, చూసావా, రాత్రి నేను లక్ష్మీదేవేశంలో చెప్పిన మాటలన్నీ నిజాలని నమ్మేసి ఆ ఎడ్డెదవలు చీరల జాకెట్లు అట్టుకొనొచ్చారు. అవును చిట్టమ్మా, లక్ష్మీదేవి వేషం మా వాళ్ళలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఏంట్రా పులి ఇలా వచ్చావు? మీరు అప్పచెప్పిన పని పూర్తి చేద్దామని వచ్చామమ్మా. అప్పగించిన పనా? టైం చూసి నీకు ఫోన్ చేస్తాను. లతని నిన్ను పక్క పక్కన నిలబెట్టి మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టుగా ఫోటోలు తీస్తాను. ఆ ఫోటోలు తీసుకెళ్లి
లతకి పెళ్ళైపోయిందన్న విషయం విజయనగరంలో ఉన్న జనాలు నమ్మేలా చేసి దాని పేరు మీదున్న 50 ఎకరాలు అమ్మేస్తాను. ఆ తర్వాత ఎంచక్కా నేను మేయర్నైపోతాన్రా. అవునరా, రండి. ఆ పుల్రాజు కోటిగాడు ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా వాళ్ళని సాగొట్టేయాలి, మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేయాలి. అలాగని నువ్వు నాకు మాటిస్తే ఈ డబ్బుల మూట నీకు ఇచ్చేస్తాను. రాత్రి వచ్చింది ఏం చెప్పింది? ఈ పులిరాజు కోటికాడు ఎప్పుడు కనపడినా సితక్ కొట్టేయమని చెప్పింది కదా, ఆ పని చేసేస్తాను. లేదంటే నాకు నెత్తి మీద జుట్టు రాదు. రే పనికిమాల లేదోళ్ళ, మీకు అసలు సిగ్గు శరము సీము నెత్తురు ఏమైనా ఉన్నాయంట్రా? మా కొంపకు రావద్దురా బాబోయ్ అని చెప్పినా మళ్ళీ తగలాడుతున్నారు. ఒరే అవతారం, నోరు మూస్తావా? నన్ను ఆపొద్దక్క, నన్ను ఆపితే నా నెత్తి మీద జుట్టు రాదక్క. బావా సుసావా, గుండెని కూడా లక్ష్మీదేవి మాటలకి కట్టుబడిపోయాడు. మరి మా మావయ్యని ఎదవం చేసింది ఎవరు? లక్ష్మీదేవి వేషంలో ఉన్న మా ఆవిడే కదా. మరి మీ ఆవిడ గారంటే ఏమనుకుంటున్నావు? సూపర్ చిట్టమ్మ. చాలే నోర్మోయ్, నీకిప్పుడు జుట్టొచ్చి మాత్రం ఏం చేస్తావురా? ఒరే పులికోటి, మీరు రండ్రా. అమ్మయ్యా, కాంతం గారు రమ్మంటున్నారా? పదరా. ఏట్రా పులే, ఎప్పుడూ లేంది కొత్తగా సీరా జాకెట్టు పూలట్టుకొచ్చారు? ఇంకా అర్థం కాలేదా? నేను కోటీశ్వరరాలు అయిపోయాను. ఆ ఆనందంలో నాకు బహుమతి ఇవ్వడానికి వచ్చారు కదరా పులి. మీ కదమ్మా తెచ్చింది. అదిగో మీ పక్కన కూర్చుందే పొట్టిగిలక్కాయ, ఆవిడ గారికి ఇవ్వడానికి తెచ్చాం. ఇంకొక్కసారి మా బంగారు తల్లిని, మా ఇంటి మహాలక్ష్మిని పొట్టి గిలక్కాయ్ గట్టి గిలక్కాయ్ అన్నావనుకో, తోలు ఒలిచి ఎండేస్తాను. సారీ పొట్టిగిలక్కాయ. అర్థమైందమ్మా, అర్థమైంది. లేస్తావెందుకమ్మా? పాపం, వాడు నీకేదో గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. అది తీసుకోవడం మన బాధ్యత. కూర్చో కూర్చో. పెళ్ళిండి ఏదో పక్కన మళ్ళీ ఎందుకు కూర్చోబెట్టావు? ఇదిగో సిట్టి, నేను మీ ముద్దుల చెల్లిని ఏమీ చెయ్యనులే. ఇదిగో ఈ సీరెచ్చి వెళ్ళిపోతాను అంతే. తీసుకోలేతా? నాకు కొత్తండి. తీసుకోమని చెప్పాను కదా, తీసుకో. బావా, నాకు తెలిసి కాంతమ్మత ఏదో చేస్తుంది. అందుకే పులిగానేమో లత పక్కన కూర్చోబెట్టింది. ఆ అవతారం నీతో పీడి తీపుతుంది. అవును చిట్టమ్మ, లత పెళ్లి ఆపాలని మా అమ్మ ఇంకేదో ప్లాన్ చేస్తుంది. ఆవిడ ఆటలు మాత్రం సాగనివ్వకూడదు. మరేటి సిద్ధం బావా? ఓకే, డన్. తీసుకోలేతా? తీసుకో. సెల్లలాంటి లతకి అన్ని లాంటి పుల్లరాజు సీర బహుమతిగా ఇస్తున్నాడు. తీసుకు చెల్లి, బహుమతి ఇస్తుంది మన అన్నయ్యే కదా. ఏటి అన్నయ్య? అన్నయ్య ఏంటి? చిచి, నేనన్నయ్య ఏంటి? వాడన్నయ్య ఏంటి? అసలు నువ్వెందుకొచ్చావు?
తప్పేముందమ్మా, వాడు లతకి అంత ప్రేమగా బహుమతిస్తున్నప్పుడు కలకాలం గుర్తుండిపోయేలాగా వీడియో రికార్డ్ చేసుకోవాలి కదా. అందుకే నేను కూడా రికార్డింగ్ చేస్తున్నాను. చిట్టమ్మా, నువ్వు కొంచెం ముందుకు జరుగు. అలాగే బావా. ఇలా అయిపోయిందేంటి? అవతారం ఏంట్రా? ఇదిగో చూడు, ఈ వీడియోకి నువ్వు అడ్డొస్తున్నావు, అలా పక్క తప్పు. ఇదిగో పులి, మా గుండని ఏమంటున్నాడు ఇలాగా? ఫోటో అడ్డుతున్నా అంట. ఇచ్చిన సాగు బావా, బాగున్నానా? అత్తిరిపోయి వచ్చిట్టమ్మా, అలాగే పట్టుకో. చెల్లి బాబు, నువ్వు పని కట్టుకుని మరీ పులిరాజు గాన్ని నెట్టావంటే అర్థం ఏమై ఉంటుంది? అంటే నా ప్లాన్ నీకు అర్థమైందన్నమాట. అయితే ఏంటి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇరికిస్తాను. ఆ 50 ఎకరాల పొలం కొట్టేస్తాను. ఇంకొక ఫోటో తీసుకుంటాను. దిగిన ఫొటోస్ వీడియోస్ చాలే, ఇంకాపండి. లత, వాడు కొత్త బట్టలు ఇచ్చాడు కదా, వెళ్ళి కట్టుకో. అలాగే అమ్మగారు. బాబా బాబా, నన్ను మా అత్తయ్యని ఒక ఫోటో తీ బావా. అలాగే చిట్టమ్మా. అత్త అత్త, అలా ఎడమం పెట్టకుండా కుసంత నవ్వచ్చు కదా. ఇందాకటి ఏడిపే బెటరు, ఈ నవ్వుకంటే. రెడీ, స్మైల్. సూపర్. థ్యాంక్ యూ బావా. ఒసే చిట్టి, నా ప్లాన్ మొత్తం నాశనం చేసావుగా, అందుకేనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తానే, నీతోనే నాకు కావాల్సిన సాక్ష్యాలు సాధించుకుంటాను. నేనుండగా నీ ఆటలు సాగవత్తా. లత నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు. చూద్దాం. చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. లత, ప్రేమిస్తాను. నేను వెళ్ళి నాన్న తీసుకొస్తా. అక్కర్లేదు, వచ్చేసారు. నా బంగారు తల్లి ఈ బట్టల్లో లక్ష్మీదేవిలా కళకళ్లాడిపోతోంది. నా మనవరాల్ని ముద్దు పెట్టుకునే అదృష్టం కూడా లేకుండా చేసావా స్వామి? నానమ్మా, మా లతను చూసి ఆనందపడుతున్నావు కదా. చూసావా, నీకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాను. నిన్నటి వరకు మా లతని పని మనిషిగా చూసిన కాంతమత్త ఈరోజు తన సొంత కూతుర్లా చూసుకుంటుంది తెలుసా. తనే స్వయంగా అన్నం తినిపిస్తోంది. తనని పరే వాళ్ళు ఒక్క మాటన్నా వాళ్ళ ప్రాణం తీసేస్తుంది తెలుసా. నాకు తెలుసమ్మా, నువ్వనుకున్న పని సాధిస్తావని. మన మధ్య ఏ జన్మ సంబంధం ఉందో, ఏ జన్మ రుణానుబంధం ఉందో తెలీదు గాని మా కోసం, మా కుటుంబం కోసం
ఎంత కష్టపడుతున్నావు, ఎన్నో త్యాగాలు చేస్తున్నావు. అవన్నీ వృధా కావమ్మా, వృధా కావు. నానమ్మా ఏడ్ నానమ్మ ఈ కన్నెల్లా ఊరుకో. అవి కన్నీళ్లు కావు చిట్టమ్మా, ఆనంద బాష్పాలు. మన లతని ఇలా చూసేసరికి ఆవిడ ఆనందంతో తట్టుకోలేకపోతుంది. ఆవిడ కదల్లేదు కాబట్టి ఆగారు గాని లేదంటే లతని కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తేవారు. నానమ్మా, నన్ను నువ్వెలా చూడ్డానికి కారణం ఎదిగో చిట్టెమ్మక్క. నన్నొక బానిస కంటే హీనంగా చూసే కాంతమ్మ గారు ఈరోజు తన సొంత బిడ్డలా చూసుకుంటున్నారంటే కారణం మన చిట్టెమ్మక్కే. ఈ సంతోషం, ఈ ఆనందం ఎన్ని రోజులుంటుందో నాకు తెలీదు, కానీ ఈ జన్మకి ఈ సంతోషం చాలు నానమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలి. బాబాయ్ తొందరగా జైలు నుండి బయటకు రావాలి. మనందరం సంతోషంగా మన ఇంటికి వెళ్ళాలి. అదే నానమ్మ నేను కోరుకునేది. చిట్టమ్మ నీకు శ్రీరామరక్షలా ఉన్నంతకాలం ఈ కాంతమ్మే కాదు, ఏ దుష్టశక్తి నిన్నేం చేయలేదమ్మా. నానమ్మా ఇప్పుడు సంతోషమే కదా? లతని నువ్వు ఇలాగే చూడాలని కోరుకున్నావు కదా? నేనన్నది నిజమైతే నా ఒక్క పాలి నవ్వాలి. ఏది ఓ పాలు నవ్వు. నవ్వండి బామ్మగారు. నవ్వు నానమ్మా.